హరే కృష్ణ అండి, పద్మావతి కిచెన్కి వెల్కమ్ అండి. ఇవాళ సామలతోటి ఈరోజు మీకు దద్దోజనం చేసి చూపిస్తానండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు తీసుకున్నానండి. ఇది రైస్ కుక్కర్ తలక మెజర్మెంట్ ఏదైనా తీసుకోవచ్చు మీరు. అయితే ఆ 2 గ్లాసులు ఏంటంటే రాత్రి నానవేసేసుకోవాలండి. రాత్రి దీంతో 2 కప్పులు సామలు నానవేసాను. ఒకసారి 2 సార్లు బాగా కడిగేసి గాలించాను, అక్కడ ఇసుక గట్ట లేకుండా. లేదా మీకు గాలించిన లేకపోతే జల్లిడి పెట్టి జల్లించేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఈ నీళ్ళు వడకట్టిస్తామండి. దీళ్ళని ఈ కుక్కర్లోనేమొచ్చి తీసేసుకొని ఇందులో వేసేసుకుంటాం. ఇలా నాలుతాయండి, ఎక్కువసేపు నాలుతా యాక్టివేట్ అవుతాయి సామలు, అందుకే ఇలా నానవేయాలి. అయితే దీనికి ఏంటంటే, మనం ఏ గ్లాస్ తోటి వేసామో ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు నీళ్ళు, అంటే 2 కప్పులు కదా, అంటే 4 గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను. 1 2 3 4, అంతకంటే ఎక్కువ వేస్తే బాగా లకోట అయిపోతుంది, అంటే మొదలాగా అయిపోతుంది. దీనికి సరిపడా ఉప్పు ముందరే వేసిస్తున్నాను చూడండి. ఇవేమాత్రం ఉప్పు వేస్తున్నాను, కొంచెం అంటే ఒక పెద్ద చెంచాడు అనుకోండి. ఇది కింద మీద బాగా కనిపిస్తాం. కొంచెం పసుపు వేస్తాం. ఈ కుక్కర్ కనీసం 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి. ఉప్పు ముందరే వేస్తాం కాబట్టి మీకు విడివిడిగా వస్తుంది. పోపు అంటే మేము ఈరోజు ఏకాదశి కదండి, ఆయిల్ వాడడం, అంటే ఆడితే పల్లి ఆయిల్ వాడతాం, లేదా నెయ్యితోటి జీరా, కొంచెం ఎండుమిరపకాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తాం. పోపు వేసిన తర్వాత లాస్ట్లోనే కొత్తిమీర, దానిమ్మ గింజలు వేస్తాం. అలాగే దద్దోజనం అన్నాను కాబట్టి దీనికి పెరుగు కావాలండి. కమ్మగా పెరుగు ఉంటే బాగుంటుంది, మరి పుల్లగా బాగుంటుంది. ఇక చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు ఈ డిష్లో తీసుకుంటాం. ఒకటండి ఇలా కుక్ అయ్యి వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం పోపుకి ఏం చేస్తామంటే, నెయ్యి కొంచెం వేసుకుంటున్నాను, 2 చెంచాలు. ఇందులోని అంటే ఒట్టి రోజుల్లో అయితే మీరైతే మినపప్పు అవన్నీ వేసుకోండి, శనగపప్పు, కొంచెం జీరా వేస్తాను. అలాగే పచ్చిమిర్చి, ఇలా నిలువున కట్ చేసి వేస్తున్నాను. 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. చిన్న అల్లం ముక్క కూడా వేస్తున్నానండి, కోరిసి వేస్తున్నాను. ఇదిగోటండి పెరుగు వేస్తానండి. పోపు వేసుకున్నాం కదండి, జీరా, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం అల్లం తురిమి వేస్తాను. ఇలా కలిపించుకుంటాం కొంచెం కారం పట్టడానికి. అలాగే దీని మీద కొంచెం కొత్తిమీర కట్ చేసి వేస్తాం. ఇందులోని ఇంకా దానిమ్మ గింజలు కూడా వేసుకుంటాం.
అంతేనండి, ఏకాదశి ప్రసాదం లిటిల్ మిల్లెట్స్ లేదా సామల తలక దద్దోజనం ఉంది రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి.